నమస్కారం. వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. టాలీవుడ్లో గత 5-6 ఏళ్లుగా ఒకటే ప్రశ్న. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న మధ్య ఏముంది? వాళ్ల ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటారా? సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు నిజమేనా? వీటన్నింటికీ ఈరోజు ఒక అధికారిక ముగింపు దొరికింది. అవును, ఆ వార్త నిజమే అని చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు ఆధారాలున్నాయి. యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న నేషనల్ క్రష్ రష్మిక, మన రౌడీ స్టార్ విజయ్ ఇప్పుడు 7 అడుగులు వేయబోతున్నారు. ఎన్నో ఊహాగానాలు, ఎన్నో సీక్రెట్ వెకేషన్లు. ఇక ఇవన్నీ దాచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ బయటకు వచ్చేసింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇన్విటేషన్ కార్డును ఒకసారి గమనించండి. చాలా సింపుల్గా, ఎలిగెంట్గా డిజైన్ చేశారు. పైన వీడి అనే లోగో, విజయ్ దేవరకొండ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ సంప్రదాయబద్ధంగా మొదలుపెట్టారు. ఇందులో విజయ్ ఏమని రాశారంటే, నా జీవితంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మా పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని ఉంది. ఈ నెల 26 అంటే ఫిబ్రవరి 26, 2026న వీరిద్దరి వివాహం జరగబోతోంది. కార్డులో స్మాల్ అండ్ ఇంటిమేట్ సెరమనీ అని రాశారు. అంటే కేవలం అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల మధ్యే ఈ పెళ్లి రహస్యంగా జరగబోతోందని మనకు అర్థమవుతోంది. మరి ఆ ప్రదేశం ఎక్కడా? గోవానా, లేక హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌసా? దీనిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నిజానికి వీరిద్దరి కెమిస్ట్రీ గీతాగోవిందం సినిమాతోనే మొదలైంది. ఆ సినిమాలో ఆ అర్జున్ రెడ్డి మేనరిజమ్స్ ఉన్న విజయ్ పక్కన రష్మిక ఎంత చక్కగా సెట్టయిందో మనం చూశాం. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సమయంలో వీరు మరింత దగ్గరయ్యారు. సినిమా ప్రమోషన్ల కోసం వెళ్లినప్పుడు వాళ్లు ఒకరినొకరు చూసుకునే విధానం చూసి ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. మరీ ముఖ్యంగా గత 2-3 ఏళ్లుగా మాల్దీవుల వెకేషన్లు. రష్మిక ఒక ఫోటో పెడితే అదే బ్యాక్గ్రౌండ్లో విజయ్ మరో ఫోటో పెట్టడం, రష్మిక వేసుకున్న గ్లాసెస్ విజయ్ దగ్గర ఉండటం, ఇలా ఎన్నో క్లూస్ మనం చూశాం. విజయ్ ఇంట్లో జరిగే ప్రతి పండుగలో రష్మిక కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కార్డు ద్వారా ఆ ప్రేమబంధం పెళ్లిపీటల దాకా వచ్చిందని స్పష్టమైంది. ఈ నెల 26న పెళ్లి. అంటే మనకింకా 10 రోజులు కూడా సమయం లేదు. అత్యంత గోప్యంగా ఉంచాలని ప్లాన్ చేసినా ఈ ఇన్విటేషన్ కార్డ్ బయటకు రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్లో ఉంది. ఈ పెళ్లికి ఎవరెవరు వస్తారు? రష్మిక తరపున కన్నడ ఇండస్ట్రీ పెద్దలు, విజయ్ తరపున టాలీవుడ్ టాప్ హీరోలు హాజరయ్యే అవకాశముంది. అయితే పెళ్లికి మాత్రం చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారని కార్డులో ఉన్న ఇంటిమేట్ అనే పదం చెప్తోంది. మరి ఈ పెళ్లి స్టైల్ ఎలా ఉండబోతోంది? విజయ్ దేవరకొండ ఎప్పుడూ డిఫరెంట్గా ఆలోచిస్తారు. మరి తన వెడ్డింగ్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి వేదిక దాకా ఏం ప్లాన్ చేశారో చూడాలి. పెళ్లి ప్రైవేటుగా జరిగినా రిసెప్షన్ మాత్రం భారీగా ప్లాన్ చేశారు. మార్చి 4, 2026 అంటే పెళ్లి జరిగిన వారం రోజులకు హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక హోటల్ తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ జరగబోతోంది. సాయంత్రం 7 గంటల నుండి ఈ వేడుక మొదలవుతుంది. దీనికి రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు అందరూ వస్తారని సమాచారం. బంజారాహిల్స్ రోడ్డు మొత్తం ఆ రోజు ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉంది. టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిసెప్షన్ వేడుకగా ఇది నిలిచిపోబోతోంది. ఏదేమైనా రౌడీ స్టార్ తన లైఫ్ పార్ట్నర్ను అఫీషియల్గా సెలెక్ట్ చేసేసుకున్నాడు. ఈ జంట కలకాలం వర్ధిల్లాలని మనందరం కోరుకుందాం. మీకు ఈ వార్త విన్నాక ఏమనిపించింది? విజయ్ రష్మిక జోడీ ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తెలియచేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నమస్కారం. వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. టాలీవుడ్లో గత 5-6 ఏళ్లుగా ఒకటే ప్రశ్న. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న మధ్య ఏముంది? వాళ్ల ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటారా? సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు నిజమేనా? వీటన్నింటికీ ఈరోజు ఒక అధికారిక ముగింపు దొరికింది. అవును, ఆ వార్త నిజమే అని చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు ఆధారాలున్నాయి. యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న నేషనల్ క్రష్ రష్మిక, మన రౌడీ స్టార్ విజయ్ ఇప్పుడు 7 అడుగులు వేయబోతున్నారు. ఎన్నో ఊహాగానాలు, ఎన్నో సీక్రెట్ వెకేషన్లు. ఇక ఇవన్నీ దాచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ బయటకు వచ్చేసింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇన్విటేషన్ కార్డును ఒకసారి గమనించండి. చాలా సింపుల్గా, ఎలిగెంట్గా డిజైన్ చేశారు. పైన వీడి అనే లోగో, విజయ్ దేవరకొండ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ సంప్రదాయబద్ధంగా మొదలుపెట్టారు. ఇందులో విజయ్ ఏమని రాశారంటే, నా జీవితంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మా పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని ఉంది. ఈ నెల 26
అంటే ఫిబ్రవరి 26, 2026న వీరిద్దరి వివాహం జరగబోతోంది. కార్డులో స్మాల్ అండ్ ఇంటిమేట్ సెరమనీ అని రాశారు. అంటే కేవలం అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల మధ్యే ఈ పెళ్లి రహస్యంగా జరగబోతోందని మనకు అర్థమవుతోంది. మరి ఆ ప్రదేశం ఎక్కడా? గోవానా లేక హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌసా? దీనిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నిజానికి వీరిద్దరి కెమిస్ట్రీ గీతాగోవిందం సినిమాతోనే మొదలైంది. ఆ సినిమాలో ఆ అర్జున్ రెడ్డి మేనరిజమ్స్ ఉన్న విజయ్ పక్కన రష్మిక ఎంత చక్కగా సెట్ అయిందో మనం చూశాం. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సమయంలో వీరు మరింత దగ్గరయ్యారు. సినిమా ప్రమోషన్ల కోసం వెళ్లినప్పుడు వాళ్లు ఒకరినొకరు చూసుకునే విధానం చూసి ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. మరీ ముఖ్యంగా గత 2-3 ఏళ్లుగా మాల్దీవుల వెకేషన్లు. రష్మిక ఒక ఫోటో పెడితే అదే బ్యాక్గ్రౌండ్లో విజయ్ మరో ఫోటో పెట్టడం, రష్మిక వేసుకున్న గ్లాసెస్ విజయ్ దగ్గర ఉండటం, ఇలా ఎన్నో క్లూస్ మనం చూశాం. విజయ్ ఇంట్లో జరిగే ప్రతి పండుగలో రష్మిక కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కార్డు ద్వారా ఆ ప్రేమబంధం పెళ్లిపీటల దాకా వచ్చిందని స్పష్టమైంది. ఈ నెల 26న పెళ్లి. అంటే మనకింకా 10 రోజులు కూడా సమయం లేదు. అత్యంత గోప్యంగా ఉంచాలని ప్లాన్ చేసినా ఈ ఇన్విటేషన్ కార్డ్ బయటకు రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్లో ఉంది. ఈ పెళ్లికి ఎవరెవరు వస్తారు? రష్మిక తరపున కన్నడ ఇండస్ట్రీ పెద్దలు, విజయ్ తరపున టాలీవుడ్ టాప్ హీరోలు హాజరయ్యే అవకాశముంది. అయితే పెళ్లికి మాత్రం చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారని కార్డులో ఉన్న ఇంటిమేట్ అనే పదం చెప్తోంది. మరి ఈ పెళ్లి స్టైల్ ఎలా ఉండబోతోంది? విజయ్ దేవరకొండ ఎప్పుడూ డిఫరెంట్గా ఆలోచిస్తారు. మరి తన వెడ్డింగ్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి వేదిక దాకా ఏం ప్లాన్ చేశారో చూడాలి. పెళ్లి ప్రైవేటుగా జరిగినా రిసెప్షన్ మాత్రం భారీగా ప్లాన్ చేశారు. మార్చి 4, 2026 అంటే పెళ్లి జరిగిన వారం రోజులకు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక హోటల్ తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ జరగబోతోంది. సాయంత్రం 7 గంటల నుండి ఈ వేడుక మొదలవుతుంది. దీనికి రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు అందరూ వస్తారని సమాచారం. బంజారాహిల్స్ రోడ్డు మొత్తం ఆ రోజు ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉంది. టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిసెప్షన్ వేడుకగా ఇది నిలిచిపోబోతోంది. ఏదేమైనా రౌడీ స్టార్ తన లైఫ్ పార్ట్నర్ను అఫీషియల్గా సెలెక్ట్ చేసేసుకున్నాడు. ఈ జంట కలకాలం వర్ధిల్లాలని మనందరం కోరుకుందాం. మీకు ఈ వార్త విన్నాక ఏమనిపించింది? విజయ్ రష్మిక జోడీ ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తెలియచేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.